హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీరు స్టార్టింగ్లో అయితే బర్త్డే వీడియో ఎడిటింగ్ డెమో అయితే చూసారని అనుకుంటున్నాను. చాలా అయితే బాగుంది, ఎందుకంటే ఈ టైప్లో కూడా బర్త్డే వీడియో ఎడిటింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బట్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో నేను మీకు అలర్ట్ మోషన్ లింక్ కానీ ప్రతి ఒక్క XML ఫైల్స్ కానీ మీకు అన్ని మెటీరియల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ అలానే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్ ఉంటే నాకైతే కమెంట్ చేయండి. కంప్లీట్గా ఒక ట్యూటోరియల్ చేస్తున్నాను. సో ఈ ట్యూటోరియల్ బట్టి మీకైతే కొన్ని ప్రాసెస్ అయితే చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది, బట్ అది కంప్లీట్గా చూడండి. మీకు కంప్లీట్ చూస్తే కానీ మీకు వీడియో అనేది అర్థం కాదు. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలానే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీకు అలర్ట్ మోషన్ లింక్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను, అండ్ అలానే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీకు ఎక్కడి నుంచి అయితే ఈజీగా ఉంటుందో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సింపుల్గా అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నాక ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో యాస్టీజ్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఇందాక ఒక ఎఫెక్ట్ అయితే వాడినాను. సో చూసుకోవచ్చు, ఫోటో ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఈ టైప్లో అయితే మీరు సెట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. సో నేను చూపిస్తాను. ముందుకైతే షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడున్న ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే చూస్తున్నా కదా, ఫస్ట్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకుంటే పేస్ట్ వచ్చేస్తుంది. ఇలా అయితే మనకైతే వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా వచ్చేసినాక ఇక్కడ కూడా మీకు వ్యూ ఆల్ ఫాంట్స్ దగ్గర వస్తే ఇక్కడ మీకు కావాల్సిన ఫాంట్స్ అయితే ఉంటుంది. సో అదే ఫాంట్ వాడాల్సిన మనకైతే అవసరం లేదు, కాబట్టి ఇక్కడ సర్చ్లో మాత్రం మీరు కొట్టేస్తే వచ్చేస్తుంది ఫాంట్ ఎక్కడైతే ఉంటుందో. సో చూసుకోండి, ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా అవుతుంది. సో ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ బంట్ ఉంది కదా, నేమ్ అయితే రీప్లేస్ చేసుకోండి. నేనైతే సిద్ధు అని పెడుతున్నాను. సో మీరు కూడా ఈ ఫాంట్ని అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇలా అయినా సెట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీకు ఈ ఫాంట్ నచ్చకపోతే ఇక్కడైతే ఉంటుంది, నేను ఒక ఫాంట్ లింక్ అయితే ఇస్తాను. చాప్స్టిక్ అని ఉంటుంది ఒక ఫాంట్, నేను ఇక్కడైతే ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాప్స్టిక్ అని అయితే ఉంది ఫాంట్. ఈ ఫాంట్ నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను. సో అక్కడ నుంచి మీరు ఈజీగా మీకు కావాల్సిన ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడైతే సిద్ధు అని ఉంది కదా, ఈ ఫాంట్ని అయితే వాడండి, బెటర్గా ఉంటుంది. బట్ మనకి మంచిగా రావాలనుకుంటే ఈ ఫాంట్ని మీరు నెక్స్ట్ ఎక్కడైతే వాడాలో అక్కడ చూపిస్తాను. సో కంప్లీట్ అయితే మనకైతే ఇలా అయితే వచ్చేస్తుంది. బీట్ మార్క్లో అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇలా అయితే వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఎఫెక్ట్ ఏం పెట్టాలంటే ఇక్కడైతే ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్స్ అయితే ఉంది. సో సేమ్ ప్రాసెస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే వచ్చేస్తుంది. ఇలా మీకైతే కంప్లీట్ అయితే ఇలా వచ్చేసినాక ఈ లాస్ట్ లేయర్ ఉంది కదా, కరెక్ట్గా అయితే చూసుకోండి. ఈ లాస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకుంటే కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక మీకైతే ఈ టైప్లో ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. సో అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే కలర్ అండ్ ఫీల్ దగ్గర పోయి మీకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్ ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇలా నేను చేస్తున్న ప్రాసెస్లో సెట్ చేసుకుంటే బెటర్ ఇంకా మీకు. సో ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే అన్నీ అయితే పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇలా అయితే పర్ఫెక్ట్ వచ్చేగానే ఇప్పుడు కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక సో ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేసుకోండి. నేను మీకు కంప్లీట్ అన్ని ప్రాసెస్ ట్యూటోరియల్ అయితే చెప్తున్నాను. ఎఫెక్ట్స్ని అయితే ఆన్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇంకా ఈజీగా అయితే చేసుకోవడానికి. సో నేను ఆల్రెడీ మీకు కంప్లీట్ అయితే కొన్ని వీడియోస్లో అయితే చెప్పాను, 3 లేయర్స్ ఉన్నప్పుడు సేమ్ ఫొటోస్ వాడాలి. సో ఇక్కడైతే చూసుకోండి, మళ్ళీ అదే వచ్చింది. సో ఇలా అయితే ఎఫెక్ట్స్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి. ముందుకైతే ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ కూడా ఇమేజెస్ లేదు కాబట్టి కలర్ అండ్ ఫీల్ దగ్గర పోయి మీకు కావాల్సిన ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసినాక షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక
ఇక్కడైతే ఈ టైప్లో ఉంటుంది కాబట్టి కాపీ చేసుకోండి ఎఫెక్ట్ని. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక సైడ్కి కొంచెం ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంటుంది కదా, సో ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటే పేస్ట్ ఎఫెక్ట్. సో మీకైతే పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసినాక ఇక్కడ ఈ ఫస్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు కేక్ది అయితే వచ్చేస్తుంది ఇలా మీకు. ఇది కూడా సేమ్ ఇలా వచ్చేసినాక ఇక్కడైతే కింద టెక్స్ట్ అయితే ఉంది కదా, కలర్ అండ్ దగ్గర వచ్చేసినాక టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ నేను. సో ఇక్కడ మీకు చాప్స్టిక్ ఫాంట్ అని నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎక్కువ ప్రాసెస్ కూడా ఏముండదు. సో ఇలా అయితే వచ్చేస్తుంది కదా. సో కలర్ కూడా మీరు ఇన్ కేస్ మీరు కలర్ వేయాలనుకునే వేయచ్చు, మీ ఇష్టం. అది గోల్డెన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు బార్డర్ దగ్గర వచ్చి స్టాక్ ఇలా అయితే వేసుకోండి. సో ఇలా అయితే వేసుకున్నాక ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, కాపీ అయితే చేసుకోండి ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఈ విధంగా అయితే టెక్స్ట్ దగ్గర అయితే ఈ ఎఫెక్ట్ ఇచ్చేసేయండి ఇలా. సో ఇలా అయితే ఎఫెక్ట్ అయితే ఇచ్చేయండి. ఇలా ఎఫెక్ట్ ఇచ్చేసినాక కలర్ అండ్ ఫిల్ దగ్గర పోయినాక సో ఇమేజ్ని వచ్చేసి ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇది కూడా సేమ్ వేలో అయితే యాడ్ చేసుకోండి ఇలా ఇమేజెస్ని. సో ఇలా అయితే కొన్ని డాట్స్ ఉన్నాయి కదా, ఈ టైప్లో ఉన్న ఇమేజెస్ని మీరైతే ఇంకా సింపుల్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది కంపల్సరీగా అయితే అంటున్నాను, ఎందుకంటే మీకు ఇమేజెస్ కూడా మంచి లుక్ అయితే ఉంటుంది, ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండదు ఎక్కువ చెప్పాలంటే. సో ఇలా అయితే ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకుంటూ వచ్చేసేయండి. సో ఇక్కడైతే ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మెయిన్గా మీకు వచ్చే ఇలా ఈ టైప్లో ఉన్న బార్డర్స్ కానీ బాక్సెస్ కానీ ఉంటే ఇలా అయితే ఆన్ చేసుకోండి ఎఫెక్ట్స్ని. సో ఇప్పుడు కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి, ఎఫెక్ట్స్ని అయితే ఆన్ చేయండి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు. సో ఇలా అయితే ఎఫెక్ట్స్ అయితే వచ్చేసాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది. సో నేను చూపిస్తాను. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా బ్యాక్ వచ్చేసండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటే మీకు సింపుల్ ఇలా అయితే వచ్చేస్తుంది. సో కాపీ అయితే చేసుకోండి ముందుకైతే ఎఫెక్ట్. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడైతే మీరు ప్రాసెస్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ని. సో ఇలా చేసుకున్నాక ఇలా అయితే వచ్చేస్తుంది కదా, కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఇప్పుడు ఇలా అయితే ఫొటోస్ వచ్చేసి యాడ్ చేసుకోండి. సో ఇది కూడా సేమ్ వే ఇలా అయితే యాడ్ చేసుకోండి, మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో అన్ని ఇమేజెస్ని అయితే ఇలా అయితే యాడ్ చేస్తూ వచ్చేసేయండి. ఇంకా మీకు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కూడా అవ్వలేరు మీరు, ఎంత ఈజీగా ఉంటుంది ఇదైతే చూసుకోండి. ఇలా అయితే వచ్చేసినాక కలర్ అండ్ ఫీల్ దగ్గర ఇమేజ్ని వచ్చేసి ఇలా అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా అయితే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇలా మీకు నచ్చిన ఈ ఫొటోస్ పెట్టుకొని చేసుకోండి, ఎక్కువ లెంత్ కూడా ఏమి ఉండదు, చాలా అయితే బాగుంటుంది, ట్రై చేసుకోండి. సో ఇంతవరకు వచ్చేసినాక ఈ సింబల్ని అయితే ఇంతవరకు తెచ్చుకోండి. సో మనకైతే మొత్తం ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే చూసుకోండి, వీడియోని అయితే చూసుకోండి. బాగుంది, చాలా బాగుంది, ఒకసారి అయితే ట్రై చేసుకోండి. సో ఇంతవరకు అయిపోయినాక ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది కదా, సో సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడైతే ఆడియోస్ ఉంటాయి. సో ఏదైనా ఒక ఆడియో అయితే సెలెక్ట్ చేసుకుందాం. బర్త్డేని నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో గైస్ చూసుకోండి, సాంగ్ కూడా అయితే వచ్చేస్తుంది. సో ఇలా అయితే వచ్చేసినాక ఇక్కడైతే స్పీకర్ ఆప్షన్ ఉంది కదా, స్పీకర్ మీద సెలెక్ట్ చేసుకోండి.
సో స్పీకర్ మీద సెలెక్ట్ చేసుకున్నాక 150 పెట్టుకోండి అండ్ ఇలా కంప్లీట్ అయితే సాంగ్తో వినండి, చాలా బాగుంటుంది. సో ఈ ఇమేజ్ని కూడా అంతవరకు అయితే మొత్తం ప్రాసెస్ అయితే చేసుకోండి ఇలా. సో మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే చేసుకోండి. పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, కింద అయితే ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీ వీడియో వచ్చేసి డౌన్లోడ్ అయిపోతాయి. సో గాయస్ ఇక్కడ నుంచి అయితే మీరైతే చూసుకోవచ్చు వీడియో ఒకసారి. సో చూసారు కదా, కంప్లీట్ అయితే బాగుంటుంది. ఇన్ కేస్ మీకు ఎక్స్పోర్ట్ అయిపోయినాక మీకైతే ఈ 2 ఆప్షన్స్ అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి సేవ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీ గ్యాలరీ వచ్చేసి సేవ్ అయిపోతుంది. అండ్ దీని మీద సెలెక్ట్ చేసుకుంటే షేర్ అయితే అయిపోతుంది. సో ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళకైతే సెండ్ చేయొచ్చు. సో నేనైతే సేవ్ చేసుకున్నాను కాబట్టి సేవ్ చేసుకోండి. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.